అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై అడుగులు వేస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్బుగా చేయడం, అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు 2 లైన్లు పిఎం గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఎమ్గెనూరుకు కూడా టెక్స్టైల్స్ పార్క్ రావడం జరిగింది. అంతేకాకుండా తంగెడంచ కూడా సీడ్ హబ్బుగా తయారు చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నూలుకు హైకోర్టు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో కూడా తప్పకుండా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పిన తర్వాత అట్లే లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాబినెట్ ఆమోదం పొందడం, దాంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం అడుగులు ముందుకేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మొన్ననే మీకు అందరికీ తెలుసు, మన హైకోర్టు రిజిస్టర్ గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడానికి కావాల్సిన ఏవైతే అంటే 15 మంది న్యాయమూర్తులకు, అలాగే అక్కడున్న అధికారులకు కావలసిన వసతులు, అంటే భవనము కానీ వాళ్ళకున్న నివాస యోగ్యానికి అనువైన ప్రదేశాన్ని ఇవ్వమని మన కలెక్టర్ గారికి పంపడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక్క రోజులోనే 24 గంటల్లోనే ఇక్కడ ప్రదేశాలని చూసి పంపడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉందో. గతంలో చూసాం, గత ప్రభుత్వంలో 3 రాజధానులని మన రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి, ఒకటి న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తాము, అలాగే శాసన రాజధానిగా అమరావతిని, అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం అని చెప్పడం జరిగింది. కానీ చెప్పిన మాట ఏది కూడా ముందుకెళ్ళలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంతగా అడుగులు వేస్తూ ఉందో మనకు అందరికీ తెలుసు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ గత ప్రభుత్వంలో మన రాష్ట్రము ఎంతసేపు ఉన్న పాలకులైతేనేమి ఉన్న ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ వాటిని కబ్జా చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే కనీసం కర్నూలుకి మంచినీళ్ళు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో ఇంకా మనకు తెలుసు ఇక్కడ లా కాలేజీ తీసుకొని వస్తూ ఉన్నాము అని చెప్పడం జరిగింది. దానికోసం భూమి పూజ కూడా చేశారు ఎలక్షన్ల కోసం. అంటే ఏదో చేస్తూ ఉన్నాం, మేము ఇది తెస్తున్నాం, అది తెస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఏది కూడా అడుగుల ముందు వీళ్ళు లాది ఇన్స్టిట్యూట్ తీసుకొని రావడానికి, లా యూనివర్సిటీ అంటే దానిది వీళ్ళ చేతుల్లో లేదు, అది వీళ్ళకి అధికారం లేదు. దీన్ని తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తేనే అది మనకు వచ్చేది. కానీ ఏ మాత్రము ముందు చూపు లేకుండా, ముందు ఆలోచన లేకుండా ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అంటే ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కటి ముందుకెళ్తా ఉంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మీలాగా మాటలు చెప్పి పోయే ప్రభుత్వం కాదు ఇది. మనకి అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.